ట్రాలీ బ్యాగ్ కూడా కొత్తది కొన్నాడు. ఇది అమెజాన్ లో తీసుకున్నాడు అనమాట. స్పైసీగా కరకరలాడుతుంటాయి. లేటెస్ట్ ఇవి చాలా వస్తున్నాయి అనమాట. తలనొప్పికి బాగా పనిచేస్తుంది. కారం, పసుపు అండ్ మ్యాంగో పికిల్. ఇది చూడండి అసలు ఎంత ట్రెండీగా ఎంత బాగుందో. సాబుదానాతో చేసినవి ఇవి చేతులు. సో మన చేతులకి ఈ చేతులు తొడుకొని బాడీ స్క్రబ్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు వచ్చి తిట్టుకుంటాడు నన్ను ఇవన్నీ తీసేసి పెట్టాను. ఇవన్నీ అసార్టెడ్ కుకీస్. సో ఇదంతా షర్ట్స్, ఇవన్నీ టీ షర్ట్స్. టేస్టీ బూరెలు, బ్రషెస్ ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూ శ్వే. ఈ రోజు నేను ప్యాకింగ్ వీడియో చేస్తున్నాను. నేనైతే ఎక్కడికి వెళ్ళట్లేదు. మా తమ్ముడు దుబాయ్ లో ఉంటాడు. సో వాడు 1 month వెకేషన్ కి వచ్చాడు. తన లగేజ్ నేను మా వ్యూవర్స్ కి చూపించాలని నేనే ప్యాక్ చేస్తానని చెప్పి ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈసారి ట్రాలీ బ్యాగ్ కూడా కొత్తది కొన్నాడు. ఇది అమెజాన్ లో తీసుకున్నాడు అనమాట. ఇది స్మాల్ సైజ్. సో సేమ్ ప్యాటర్న్ ని మీడియం ఏం తీసుకోలేదు, బిగ్ సైజ్ తీసుకున్నాడు ఇంకొకటి. ఎందుకంటే ఎమిరేట్స్ లో జస్ట్ దుబాయ్ కోసం అయితే హ్యాండ్ లగేజ్ 7 kgs అండ్ చెక్ ఇన్ లగేజ్ 30 kgs. సో ఇప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్ లగేజ్ లో మొత్తం బట్టలు పెట్టుకుంటా అన్నాడు. సో నేను మొత్తం బట్టలు ప్యాకింగ్ చేద్దాం దీంట్లో. అండ్ బట్టలు చాలా వరకు కొత్తవి కొనుక్కున్నాడు. ఎవ్రీ ఇయర్ వన్సే వస్తాడు కాబట్టి మోస్ట్లీ దుబాయ్లో ఏం షాపింగ్ చేయడు, మొత్తం ఇండియా నుంచే తీసుకెళ్తాడు. నేను యూస్తా అండ్ జూడియోలో మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్ తీసుకున్నాము. అవి కూడా నేను కొన్ని చూపిస్తాను. మొత్తం అయితే ప్యాక్ చేసి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాడు కానీ పర్లేదు, మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటాడు. మీకోసం కొన్ని చూపిస్తాను. యూస్తా అండ్ జూడియోలో అయితే చాలా బాగున్నాయి ప్యాటర్న్స్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. లేటెస్ట్ ఇవి చాలా వస్తున్నాయి అనమాట. అండ్ ఏది తీసుకున్న దాంట్లో మనకి 999 కన్నా తక్కువే కాబట్టి చాలా బట్టలు వచ్చాయి. ఇది కొంచెం ఓవర్ సైజ్డ్ టైప్. బాగుంది కదా, డైలీ వేర్ కి ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం వైట్ షర్ట్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఇవన్నీ క్లాత్ కూడా మనం చూస్తే మనం తక్కువ కాస్ట్ పెట్టామని చీప్ గా అలా ఏం లేవు. చాలా బాగుంది క్లాత్ కూడా. అండ్ ఇది కూడా వైట్. మీకు క్లాత్ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా స్మూత్ క్లాత్ ఇది. ఇది ఇంకొక షర్ట్. ఇది యూస్తాలో తీసుకున్నాడు. నాకు ఈసారి జూడియో కన్నా యూస్తాలో చాలా ప్యాటర్న్స్ చాలా బాగా అనిపించాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్. ఇది చూడండి అసలు ఎంత ట్రెండీగా ఎంత బాగుందో. బ్రైట్ గా సూపర్ ఉంది కదా. ఇది ట్యాగ్స్ అన్ని తీసేస్తాడు కానీ ఇది నాకు తెలిసి 500 ఎంతో, అంతే, అంతకన్నా ఎక్కువ కాస్ట్ అయితే కాదు. ఇది ఇంకొక షర్ట్. ఇది కూడా బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో సూపర్ ఉంది. చూడండి బాగుంది కదా. ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి. ఇది కూడా ఇది ఓవర్ సైజ్డ్. బ్యాక్ కూడా ప్రింట్ వచ్చింది. ఇవేమో జస్ట్ ఇంట్లో వేసుకోవడానికి స్లీవ్లెస్ బనియన్ టైప్. ఇవేమో జూడియోలో తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా మొత్తం సమ్మర్ కాబట్టి సమ్మర్ కలెక్షన్ లో మంచి మంచివి దొరికాయి. ఇది సేమ్ దాంట్లోనే బ్లూ కలర్. ఇది మీరు చూస్తుంటే మోస్ట్లీ వాడికి కొంచెం బ్లూ అంటే ఇష్టం ఉంటుంది. మొత్తం అన్ని మోస్ట్ ఆఫ్ దాంట్లో అన్ని బ్లూసే ఉన్నాయి. సో మొత్తం ఇన్నయ్యా. ఇప్పుడు వచ్చి తిట్టుకుంటాడు నన్ను ఇవన్నీ తీసేసి పెట్టానని మళ్ళీ వచ్చి ఫోల్డ్ చేసుకుంటాడు వాడే. అండ్ షార్ట్స్, ఇవి షార్ట్స్ అనమాట, ఇంట్లో వేసుకోవడానికి ఈ షార్ట్స్ అన్ని. ఇది కొంచెం డెనిమ్ టైప్ ఉంది షార్ట్. అండ్ దాంట్లోనే సేమ్ క్రీమ్ కలర్. ఇంకేమున్నాయి, ఇవి జస్ట్ బాక్సర్స్, నైట్ వేసుకోవడానికి బాక్సర్స్. ఇది కూడా ఇది డెకాథ్లాన్ లో తీసుకున్నాడు. ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ ఉంది క్లాత్. ఇప్పుడు అందరు చాలా స్మూత్ క్లాత్ ప్రిఫర్ చేస్తున్నారు కదా, చాలా స్మూత్ గా ఉంది ఇది. అండ్ ఇది కూడా బాక్సర్. ఇవన్నీ జూడియోలో తీసుకున్నాడు ఈ బాక్సర్స్ అని.
ఇవన్నీ అండర్ గార్మెంట్ సెక్షన్, జాకీ నుంచి తీసుకున్నాడు. సో ఇప్పుడు ఈ చిన్ని సూట్ కేసులో ఇవన్నీ ప్యాక్ చేసేద్దాం. మొత్తం అన్ని ఫోల్డ్ చేసేసాము. ఇప్పుడు ఈ చిన్న సూట్ కేసులో మనం ఫస్ట్ మొత్తం పెట్టేసి తర్వాత పెద్ద సూట్ కేసులో ఏమేమి పెట్టామో చూద్దాం. దాంట్లో మోస్ట్లీ ఈటబుల్సే ఉన్నాయి. క్లోత్స్ అన్ని దీంట్లోనే పట్టేటట్టు చూసామన్నమాట. అండ్ బిఫోర్ ప్యాకింగ్ మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ హెల్ప్ మీ ఎ లాట్. అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ వీడియో మిస్ అవ్వరు. లెట్స్ స్టార్ట్ ప్యాకింగ్. డైలీ వేర్స్ అన్ని ఇటు సైడ్ పెడుతున్నాను అనమాట. సో ఇదంతా షర్ట్స్, ఇవన్నీ టీ షర్ట్స్. ఇవే మొత్తం నైట్ వేర్ అండ్ రెగ్యులర్ వేర్. సో అండర్ వేర్స్ ఈ సైడ్ లో దోపేద్దాం. నెక్స్ట్ దీంట్లో ఇంకా షార్ట్స్ ఒకటే మిగిలాయి. ఇవన్నీ బాక్సర్స్ ఇటు సైడ్ పెడదాం. అండ్ ఇవి బయటికి కూడా వేసుకోవచ్చు. ఈ షార్ట్స్ బాగున్నాయి కొంచెం. అటొకటి ఇటొకటి. లేదంటే మనకి ఇక్కడ మొత్తం స్పేస్ ఖాళీ ఉంది. సో ఓకే పెట్టేసేయచ్చు. హ్యాండ్ లగేజ్ రెడీ. 7 kgs కన్నా తక్కువే ఉంటుంది. నేను ఈజీగా లేపేయగలుగుతున్నాను కదా. నెక్స్ట్ మనం చెక్ ఇన్ బ్యాగేజ్ సర్దేద్దాం. హ్యాండ్ లగేజ్ ప్యాక్ చేసేసాం కదా. ఇప్పుడు మనం చెక్ ఇన్ లగేజ్ ప్యాక్ చేద్దాము. దీంట్లో మనం 30 kgs వరకు తీసుకెళ్ళొచ్చు. మస్తు బరువు ఉంది ఇది. ఇది మన పేరెంట్స్ ఏది పంపించినా పంపివ్వకపోయినా ఇది మాత్రం కంపల్సరీ పంపిస్తారు. కారం, పసుపు అండ్ మ్యాంగో పికిల్. కొంచెం చాలా ప్లాస్టిక్ కవర్స్ వేసి నీట్గా ప్యాక్ చేసేసాము. సో ఫస్ట్ ఇది పెట్టేద్దాం. నెక్స్ట్ దీంట్లో ఇందాక చెప్పాను కదా. సో మోస్ట్లీ ఈటబుల్సే ఉన్నాయి దీంట్లో మొత్తం. ఇవన్నీ కరాచీ బేకరీలో కొన్నాము. ఇది ట్రిపుల్ డిలైట్. 3 types ఆఫ్ బిస్కెట్స్ ఉంటాయి దీంట్లో. మన హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా కరాచీ బిస్కెట్స్ తీసుకెళ్తారు కంపల్సరీగా. సో ఇవన్నీ వాళ్ళ కొలీగ్స్ కోసము ఈ బిస్కెట్స్ అన్ని. అండ్ ఇవన్నీ అసార్టెడ్ కుకీస్. సో ఇట్ సైడ్ మొత్తం కరాచీ బిస్కెట్స్ తో ప్యాక్ చేసేద్దాం. ఇవి మొత్తం ఆలూ చిప్స్. కార్న్ఫ్లేక్స్ ఇవి కూడా ఇవన్నీ కరాచీలోనే తీసుకున్నాం అనమాట. ఇవి చాలా బాగుంటాయి. స్పైసీగా కరకరలాడుతుంటాయి అనమాట. మీకు కుదిరితే ట్రై చేయండి. ఇవి ఇటు సైడ్ పెట్టుకుంటే బెస్ట్ అండి. అటు సైడ్ పట్టవు. ఇవి సాబుదానా ఏంటిది, సాబుదానా అని మెన్షన్ చేశారు. సో సాబుదానాతో చేసినవి ఇవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్. నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఐటమ్స్. ఓకే, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవి సీడ్స్. సో మనకి వాటర్ మిలన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్ అవన్నీ ఉంటాయి కదా. ఆ సీడ్స్ తో వీళ్ళు ఉప్పు కారం అవన్నీ వేసి వేయించి చేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా.
ఈ బ్యాగ్ మొత్తం కారపూస మిక్చర్ అవన్నీ ఈ బ్యాగ్ లో పెట్టారు. నేను ఇంక ఓపెన్ చేసి చూపించట్లేదు, ఇలానే పెట్టేస్తున్నా. టేస్టీ బూరెలు మా మమ్మీ చేశారు. చాలా టేస్టీగా చేస్తారు మమ్మీ వంటలు. సో ఈ డబ్బా ఇటు సైడ్ పెట్టడం స్పేస్ ఉంది ఇక్కడ. ఇంకా ఈటబుల్స్ ఏమైనా ఉన్నాయా? అంతే, ఈటబుల్స్ అన్ని ఇంతవరకే. నెక్స్ట్ ఈ ఫీవర్ మెడిసిన్స్ అండ్ బి కాంప్లెక్స్ అండ్ బెట్నోవేటో క్రీమ్ తీసుకున్నాడు. సో ఈ మెడిసిన్స్ ఇక్కడ పడేద్దాం. ఇవన్నీ షూ పాలిష్, ఆయిల్, మాయిశ్చరైజింగ్ క్రీమ్ అవన్నీ అన్ని ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టామన్నమాట. మాకు ఈజీ ప్యాకింగ్ ఉంటుందని, మళ్ళీ లీకేజ్ అవుతే కష్టం కదా. సో ఆల్రెడీ ప్యాక్ చేసే బ్రషెస్ ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు. ఇది క్యాస్టర్ ఆయిల్ హెడ్ కి మంచిది కదా, సారీ హెయిర్ కి మంచిది కదా, అందుకని క్యాస్టర్ ఆయిల్ తీసుకెళ్తున్నాడు. ఇది శాస్త్రి బామ్. సో తలనొప్పికి బాగా పనిచేస్తుంది. వన్ ఇయర్కి ఒకసారి వస్తాడు కదా. సో ఇవన్నీ టూత్ పేస్ట్. అక్కడ కొన్ని ఐటమ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయంట. సో అక్కడ ఏవైతే కాస్ట్లీ ఉంటాయో జస్ట్ అవి మాత్రం ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు, మిగతావన్నీ అక్కడే కొనుక్కుంటాడు. గార్నియర్ కలర్ న్యాచురల్స్ హెయిర్ కోసం. ఇవన్నీ సాక్స్ పేర్స్. ఇందాక ప్యాకింగ్ లో కొన్ని క్లోత్స్ మిగిలిపోయాయి, అవి ఇక్కడ పెట్టేద్దాం. ఇవి చేతులు. సో మన చేతులకి ఈ చేతులు తొడుకొని బాడీ స్క్రబ్ చేసుకోవడానికి అన్నమాట. మా తమ్ముడు ఎప్పటి నుంచో ఇవే యూజ్ చేస్తున్నాడు, కొన్ని మార్చలే. ఇంకేమున్నాయి? ఈ టవల్స్ మర్చిపోయాను. సో ఇవి డెకెథలాన్ లో ఉన్న టవల్స్, ఈ రెండు. అవి కూడా ఎక్కడో అక్కడ దోపాలి, ఓపెన్ చేయాలి. అండ్ ఇవన్నీ ఫేస్ స్క్రబ్, ఆప్రికాట్ ఫేస్ స్క్రబ్. ఇక్కడ 160 రూపీస్ ఇవి, అక్కడ 600 రూపీస్ దాకా ఉంటుందంట ఒకటి. సో ఇవన్నీ అవే. అండ్ ఫైనలీ ఒక ఎక్స్ట్రా చిన్న బ్యాగ్. ఇంతవరకు మనం చెక్ ఇన్ బ్యాగేజ్ లో సర్దుతున్నాం. ఇటు సైడ్ రెడీ అయిపోయింది. దట్స్ ఇట్. చాలా వెయిట్ ఉంది ఇది. వెయిట్ చేయాలి ఇప్పుడు. యాక్చువల్లీ ఇది ఎంత ఉందో 30 kgs అలౌడ్ కదా, మస్తు వెయిట్ అనిపిస్తుంది. ఇది క్లోజ్ చేసి ప్యాకింగ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.